ఒరిజినల్ కరుంగల్ మాల అని జెప్పేసి ఈ మధ్య తెగ అందరైతే వేసేస్తున్నారు. సో, కరుంగల్ మాల వేసేసుకుంటే ఏదో మంచి జరిగిపోతది. ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తది అని జెప్పేసి ప్రతి ఒక్కరు ఈ మధ్య కరుంగల్ మాల అనేసి దాని విశిష్టత ఏంటి? అసలు అది ఎలా పనిచేస్తది? దానికి మంచా, చెడా తెలుసుకోకుండా అందరూ వేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్. యూట్యూబుల్లో కూడా చాలామంది తెలిసి తెలియక దీని గురించి వివరం తెలియక చెప్పేస్తున్నారు. కానీ ఈరోజు నేను నిజం చెప్తున్నా. నీకెలా తెలుసనంటే, నేను కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఈ గురువులు, ఆశ్రమాలు, సన్యాసుల చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి నాకు దీని గురించి క్లియర్ కట్‌గా ఐడియా ఉంది. అండ్ ఇంకొకటి నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి 4, 5 ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర వాడుతున్నాను కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీ అందరూ మంచిగా ఉండాలనే కోరుకొని చెప్తున్నాను. సో, ఫస్టు కరుంగల్ మాలకి విశిష్టత ఏంటిదని తెలుసుకోండి. అప్పుడు దాని గురించి మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు రుద్రాక్ష వేరు, తులసి మాల వేరు, కరుంగలి మాల వేరనమాట. రుద్రాక్ష మాలలో, తులసి మాలలో ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఏంటిది రుద్రాక్ష మాలకి వేసుకోవటం వల్ల హార్ట్ అటాక్ రాకపోవటం, హీలింగ్ ఎక్కువ జరగటం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం, అంటే ప్రాణాయామం ఎక్కువ జరగటము, సో హార్ట్ అటాక్ రాకుండా చేయటము. ఇలా అంటే పాజిటివ్‌ని మనం దీన్ని ధరించడం వల్ల పాజిటివిటీస్ అంటే మన చుట్టూతా ఉండే పాజిటివ్‌ని గ్రహిస్తుంది. మనలో కూడా పాజిటివిటీని పెంచుతుంది. సో రుద్రాక్షకి, తులసి మాలకి ఉన్న గుణాలు. కరుంగల్ మాలలో ఆ గుణాలు కాదండి. చాలామందికి అసలు తెలియట్లేదు. సో ఈ వీడియోతోనే చాలామంది తెలుసుకుంటారేమో. కరుంగల్ మాలకి ఎటువంటి పాజిటివ్ వైబ్రేషన్ లాక్కునే శక్తి దీనికి లేదు. నిజం చెప్తున్నా. మరి దీనికి ఎందుకు యేసుకుంటున్నారు? మరి నేనెందుకు వాడుతున్నానంటే చెప్పనా? నెగటివిటీని అంటే మన చుట్టూతా ఉండే నెగటివిటీని రాకుండా ఆపగలిగే శక్తి దీనికుంది. అర్థమవుతుందా? సో, అయితే ఈ శక్తి దీనికి రాదండి. ఇది ఓన్లీ చెట్టు ద్వారా వస్తది. మన ఇప్పుడు ఎండుమిరపకాయలు ఉప్పుతోని మనం దిష్టి తీస్తాం. అదే ఎండుమిరపకాయలు ఉప్పుని ఇంట్లోకి వాడతాం. మరి అది ఆ నెగెటివ్‌ని తీసే శక్తి ఎలా వచ్చింది? ఎలా అంటే వాటి రెండిటిని కలిపి మనం తీస్తున్నప్పుడు మాత్రమే వాటికి ఆ శక్తి అనేది మనలో ఉన్న నెగెటివ్‌ని గ్రహించే శక్తి వస్తది. సేమ్ ఈ కరుంగల్ మాలకు కూడా అంతే. ఇది ఎక్కడ పడితే ఒరిజినల్ అయినా సరే మీలో ఉన్న నెగెటివిటీని తీయగలిగే శక్తి దీనికి రాదు. మరి ఎప్పుడొస్తుందంటే అదే గుడికి అంటే ఈ గుడిని డైరెక్ట్ గవర్నమెంట్ వాళ్ళే అమ్ముతున్నారు ఈ దండని. పాతాళ శంభు మురుగన్ టెంపుల్‌లో మన తమిళనాడులో ఉంది. నేను స్వయంగా ఆ గుడికి వెళ్ళాను. 15 రోజుల పాటు ఆ పాతాళ శంభు మురుగన్ ఒంటి మీద అమావాస్య టు అమావాస్య వరకు పూజ జరుగుతది. ఆయన మెడలో ఈ దండ పడితేనే ఆయన శక్తిలో నుంచి తీసుకొచ్చుకొని ఇది లాక్కొని మన